Good morning, sir. Good morning, Good sir. morning, sir. Morning, sir. Good morning, sir. Good morning, Sir, sir. great Good morning, welcome, sir. sir. Great welcome, Gopiraj, sir. Great Great welcome. welcome, sir. Thank you. Great Thank you. welcome, Good sir. morning, Good morning. sir. Good morning. Good morning, leaders. Good morning, sir. all of Welcome, you. sir. Super, super. అందరికి Good morning, great sir. welcome. Morning, sir. Good morning, Sir, Good welcome, sir. Good Good morning, morning, leaders. Sir, welcome, sir. Thank you, leaders. Great Welcome, welcome, sir. sir. Great welcome. Thank you అండి అందరూ కూడా సార్ కి మెసేజ్ Ma'am, రూపం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ కి మెసేజ్ రూపంలో అందరూ కూడా వెల్కమ్ చెప్దామండి. గ్రేట్ వెల్కమ్ సార్. మీరు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. గోపిరాజ్ Madam, సార్ voice ఓవర్ టు యూ clarity సార్. ఉందా? ఎస్ క్లారిటీ ఉంది సార్. Madam, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ అప్లైనర్ వచ్చారు సార్. Sir, Gopiraj, sir. Good morning. Welcome to Zoom section. good morning, sir. Good సార్ morning, మీరు madam. ఒక్కొక్క లీడర్ ని రెడీ చేసి మాకు ఇస్తున్నారు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. Good morning, madam. Good morning. Madam, screen Very good morning. share అవుతుందా? సార్ అవుతుంది సార్. Okay, madam. Okay. Thank you, madam. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Good morning, all leaders. Good morning. ఎవరైతే జూమ్ సెక్షన్ వచ్చిన 247 మెంబర్స్ కి వెల్కమ్. సో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. సో ఏదైతే నేను ఈరోజు డిస్కస్ చేయబోయే నా లైఫ్ జర్నీ కావచ్చు, లేకపోతే కొన్ని పాయింట్స్ కావచ్చు, సో అన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయని అనుకుంటాను. ఎవరైతే న్యూ పర్సన్స్ వచ్చారో వాళ్ళు ఎందుకు డెసిషన్ తీసుకోవాలో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా కొన్ని పాయింట్స్ నోటెడ్ చేసుకోండి. సో 100% వెస్టీజ్లో సక్సెస్ ఉంటుంది. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు ఎవరైతే మా అప్లైన్ అంకే గారు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నేను ఉంటాను. ఈ యొక్క ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి జూమ్ సెక్షన్స్ ద్వారా సో ప్రతి ఒక్కరిని వాళ్ళలో ఉన్న టాలెంట్ని కావచ్చు, సో నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళ స్కిల్స్ని డెవలప్మెంట్ చేస్తూ 100% ఈ యొక్క బిజినెస్లో కమ్యూనికేషన్ ఎక్కడ మిస్ అయిపోకుండా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన మన సునీల్ కుమార్ సాహు గారికి, సో దాన్ని ఒక యుద్ధం లాగా ప్రతిరోజు సో 5 ఉదయాన్నికల్లా సో పివి లక్ష్మి మేడం గారు కావచ్చు, మహేష్ పివిఆర్ గారు కావచ్చు, ఒక యుద్ధంలా చేస్తున్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్లో మనం ఏదైతే ప్రతి పాయింట్ కూడా నేర్చుకోవాలండి. సో ఎందుకంటే వాళ్ళ పనులన్నీ సో మన కోసం ఈ యొక్క జూమ్ సెక్షన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు కాబట్టి సో దీన్ని అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోండి. సో ఎందుకు అంటే 100% మీరు ఏదైతే నేర్చుకుంటానికి అవకాశం అయితే ఉంది. మీ అప్లయన్స్ మీకు సపోర్ట్ అంటే ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ప్రతిరోజు ఇండివిజువల్గా ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో సో మనకి ఆ రోజు లేకపోయినా సడన్గా ఏదైనా ప్లాన్ ఉంది, ఆ ప్లాన్కి మీకు దగ్గరలో ఉండకపోయినా మీరే ఈ యొక్క ప్లాన్ చేసుకోవడానికి అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి చెప్పడానికి కూడా ఈ యొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా సో డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని పాయింట్స్ అయితే అర్థం చేసుకుంటారని అనుకున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరండి, నేను బాపట్ల దగ్గర కర్లపాలెం మా ఊరు. సో ఈ బిజినెస్లోకి వెస్టీజ్లోకి రాకముందు నేను ఒక KFC రెస్టారెంట్లో ఒక షిప్ మేనేజర్గా వర్క్ చేసేవాడిని. బిఫోర్ వెస్టీజ్ KFC రెస్టారెంట్లో ఒక షిప్ మేనేజర్గా వర్క్ చేశాను. సో జాబ్ ఎక్స్పీరియన్స్ ఒక 7 ఇయర్స్ ఉంది. ఈ 7 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఒక బానిసత్వం లాగా, అంటే ఏ టైం ఉండదు, మనకి ఫ్రీడమ్ ఉండదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. సో మనం అనుకున్న డెసిషన్ అనేది మనం తీసుకోవడానికి అంటే మన నిర్ణయాలు మన చేతుల్లో కూడా ఉండవు. సో అంటే జాబ్ ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో అది నాది కాదు, సో అది ఎవరిదో. కానీ నా ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం నాకు డబ్బు అనే దానికోసం చేయాలి. సో వర్క్ చేయాలనే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పనిని ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి సో ఆ విధానంలోనే నేను 10th కంప్లీట్ అయిన ITI చేస్తూ సో KFC అనే రెస్టారెంట్ ఫీల్డ్లోకి, MNC రెస్టారెంట్లోకి సో వెళ్ళడం జరిగింది. జాబ్ ఫీల్డ్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, అని చెప్పే పాయింట్ ఏదైతే ఉందో సో మీకు కొంతమందికి బాధ అనిపించవచ్చు, వాస్తవమే అది. ఎందుకంటే మనం జాబ్కి వెళ్ళిన దగ్గర మొదలుకొని సో ఆపర్చునిటీ వచ్చింది అంటే కంపల్సరీ మనం ఏం ప్రిపేర్ అవుతాం. సో నీట్గా ఇన్షర్ట్ చేసుకొని మనం ఏదైతే మన క్వాలిఫికేషన్ ఉందో పేపర్స్ రెడీ చేసుకొని మనకి ఏదైతే లాంగ్వేజెస్ కానీ ఏం అడుగుతారో మొత్తం అసలు మనం ప్రాపర్గా ఉన్నామా లేదా చూసుకొని సో ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర నుంచి
కూర్చొని వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే అంటేనే మనల్ని జాబ్లోకి తీసుకుంటారు. అది 5,000 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. స్టార్టింగ్ మాకు ఏదైతే 2013, 2014 ఆ టైంలో కేఎఫ్సి ఎంఎన్సి రెస్టారెంట్ ఉందో ఆ టైంలో విజయవాడకి అంటే అది ఇంటర్నేషనల్ కంపెనీ. సో విజయవాడకి వచ్చింది. సో 1 ఇయర్ అయిన తర్వాత సో ఇలాంటి ఆపర్చునిటీ ఉందని 5,500 రూపీస్కి అండి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ, సో మనలో ఉన్న అంటే మనం చేయగలుగుతామా, చేయలేమా, నైట్ షిఫ్ట్లు చేయాలి, ఫ్లోర్ క్లీన్ చేయాలి, టాయిలెట్స్ క్లీన్ చేయాలి, వాళ్ళు చేసుకోవాలి, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అడిగినా సరే ఒక పర్సన్ ఎస్ మేము చేస్తాము అన్నాడంటే దాని అర్థం ఏంటి అంటే ఇన్ని పనులు కూడా చేయడానికి అంగీకరించాడు అంటే తన ప్రాబ్లం ఉంది అని అర్థం. సో ఆ విధానంలో ఇక్కడ చాలా మంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక పని కోసం ఏదో ఒక విధానాలకి అంటే అలా కనెక్ట్ అయిపోయి వెళ్ళి, సో అట్లాగే నేను కూడా ఆ కేఎఫ్సి రెస్టారెంట్ అనే దానికి వెళ్ళడం, ఇంటర్నల్గా గ్రోత్ అవ్వడం, వర్క్ చేసుకుంటూ అందరూ ఒక 9 అవర్స్ డ్యూటీ చేస్తే 14 అవర్స్ వర్క్ చేసుకుంటూ అందరూ వెళ్ళిపోయినా సరే క్లీన్. ఎందుకు అంటే మనం కష్టపడాలనే మనస్తత్వం మనలో ఉంది, హార్ట్ఫుల్గా పనిచేసే గుణం ఉంది. సో ఆ విధానంలో వర్క్ చేసుకుంటే మనల్ని గుర్తిస్తారు, మనకి చెప్తారనే కోణంలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉండేవాడిని. సో ఎవరు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా సరే, సో మనం ఎంత కష్టపడినా అక్కడ ఏమి చేసినా నాకు అర్థమైంది ఏంటంటే ఒక 7 లోపు టైం అంతా వృధా అయిపోయింది. సో ఏదైతే నాతో పాటు పనిచేసే వాళ్ళు మానేస్తుంటే ఎందుకురా పిచ్చోళ్ళకి మెల్ల మానేస్తారు, వచ్చే 10,000 5,000 రూపాయలను వదులుకుంటున్నారు. సో మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అది దేనికో దానికి ఉపయోగపడుతుంది అన్న కోణంలో అనుకుంటూ ఉండేవాడిని. కానీ చాలామంది ఆ కంపెనీని వదిలేసి వేరే బయటికి వెళ్ళి వేరే కంపెనీలు చూసుకుంటే ఇన్కమ్ శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉండేదన్నమాట. అంటే జాబ్ ఫీల్డ్‌లో మనం ఒక కంపెనీని వదులుకొని ఇంకో కంపెనీకి వెళ్ళేటప్పుడు దాని యొక్క పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ శాలరీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఒక 10% అట్లా. సో అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది. సో నేను ఏదైతే 13,000 రూపాయల దగ్గరే ఆ 7 ఇయర్స్ ఎండింగ్ వచ్చే టైంకి 13,000 రూపాయల దగ్గర ఆగిపోయానండి. సో ఎందుకంటే మనం మనం వర్క్ చేస్తున్నాం. సో ఆ కంపెనీకి కావాల్సిందంటే వర్క్ చేసేవాళ్ళు మాత్రమే. అంటే ఆ కంపెనీ అని కాదు, ఇంకెక్కడైనా జాబ్ ఫీల్డ్ అంతే. వర్క్ చేసేవాళ్ళు మాత్రమే కావాలి. వర్క్ ఇంపార్టెంట్. ఎందుకంటే కమర్షియల్ మైండ్ సెట్‌తో ఆలోచిస్తూ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ అయిపోతాయి. మనకి ఇవ్వాల్సిన సాలరీ వరకే ఇస్తారక్కడ. సో ఎందుకంటే సాలరీకి తగ్గట్టు డబుల్ వర్క్ చేస్తా ఉన్నామనుకోండి, ఇంకొక పర్సన్ వాళ్ళకి తగ్గినట్టే. ఆలోచిస్తూ ఉంటారు జాబ్ మైండ్ సెట్, కమర్షియల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా. సో అలా వెళ్తున్న కొద్దీ సో ఇంకా జాబ్ అంటే మీకు తెలియనిదేముంది. సో అందరికీ చాలా చాలా మనల్ని తిట్టినా, ఇంకా ఏమనుకున్నా, లేదు మనం కోపపడినా, ఆఖరికి తీరా ఏం చేయాలంటే మనమే మానేసి బయటకొచ్చేయాలి. ప్రాసెస్‌లో ఉన్న నాకు చాలా వచ్చినియి. అంటే కొన్ని సాలరీ ఎందుకు పెంచట్లేదనే విషయం కాడ కావచ్చు, నేను ఎంత హార్ట్‌ఫుల్‌గా పని చేస్తున్నా కూడా ఎందుకు పెంచట్లేదనే దాని దగ్గర కావచ్చు. కొన్ని రీజన్స్ లేకపోతే అక్కడ మనం వర్క్ చేసే పర్సన్స్‌తో మనకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇట్లా రీజన్స్ వల్ల ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మన సాలరీ పెంచట్లేదు. చాలా అడిగి చూసాం. ఒక 2, 3 ఇంటర్వ్యూస్‌కి ఫేస్ చేసామండి. సో 2, 3 ఇంటర్వ్యూస్‌కి ఫేస్ చేసినప్పుడు కమ్యూనికేషన్స్ అంటే సో ఏదైతే మీకు లాంగ్వేజెస్‌లో ప్రాబ్లమ్ ఉంది. సో మీరు దానికి రిజెక్ట్ అని చెప్పని 2, 3 సార్లు మనల్ని రిజెక్ట్ చేశారు. సో అట్లా అయినా సరే, అయినా అక్కడే పని చేసాం. ఎందుకంటే మనకు అదొక్కటే తెలుసు కానీ బయట ప్రపంచం మనకు తెలీదు. సో ఏదైతే ఆ టైంలో ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ నా దగ్గరికొచ్చింది. సో ఏదైతే మా అంకయ్య గారు ఉన్నారో, అంకయ్య గారికి మా బ్రదర్ అనే ఒక వ్యక్తి నాకు దీన్ని పరిచయం చేయటం. సో ఏదైతే విన్నప్పుడు ఈ ప్రొడక్ట్ వల్ల అంటే మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంటది. హెల్త్‌కి సంబంధించి మీ అమ్మగారికి అప్పటికే ఆపరేషన్ చేపించినా కూడా కొన్ని తగ్గట్లేదు కాబట్టి ఆ పెయిన్స్ అనేది మన వెస్టీజ్‌లో ఏదైతే హెల్త్ కేర్‌కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకు కూడా ఇంత ప్రాపర్‌గా తెలీదు. అంకయ్య అనే పర్సన్ ఉన్నాడు బాపట్లలో, రండి అని చెప్పని మా బ్రదర్ జరిగింది. సో ఏదైతే ఆ టైంలో నేనెళ్ళానో, వెళ్ళిన తర్వాత మన ఏదైతే అంకయ్య గారి బ్రాంచ్‌కెళ్ళాం. సో ఆ ప్రొడక్ట్స్ అయన్నీ చూసాను. చూసిన తర్వాత మనం అప్పటికి జాబ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఏంటంటే ఓకే. నాకే తెలుసు. జాబ్ మనం చేస్తున్నాం కదా! మనకు డబ్బులొస్తున్నాయి. ఏంటిలే అనుకున్నా. ఏదో కిరాణా షాప్ ట్రీట్ చేసినట్టు మనం దాన్ని ట్రీట్ చేయడం జరిగింది ఆ టైంలో. సో అయినా సరే ఆ ఓపికకి మెచ్చుకోవాలండి. ఎందుకంటే మనం ఎలా ప్రవర్తించినా
ఎలా ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే ఇలాంటివి మీకు ఎదురవుతూ ఉంటాయి. దాని గురించి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నేనేం ఫేస్ చేశాను, ఎలా ఉన్నాను. సో నేను అప్పుడు నా బిహేవియర్ ఏంటి అంటే నాకే తెలుసు మనం ఆల్రెడీ జాబ్లో ఉన్నాం కదా, ఏంటి టూత్ పేస్ట్లు ఇవన్నీ చెప్తున్నారు అనుకున్నాం. అలా మనం ప్రవర్తించాం. అయినా సరే ఆయన ఓపిక మీకు ఓకే అన్నయ్య అంటే నాకు తగ్గ టైంలో నాకున్న టైంలో నేనున్న పొజిషన్లో అప్పుడున్న ఆ టైంలో నేనేదో ఇంకో వేరే పని కోసం వెళ్ళాలన్న గుర్తించుంటారు. నాకు తగ్గట్టుగానే 10 నిమిషాల్లో ఇది ఇలా ఉంటుంది ప్రాసెస్ అని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు చెప్పినప్పుడు దానికన్నా ముందు నాకు క్యూనెట్ అనే కంపెనీ గురించి మా ఫ్రెండ్ సో ఇట్లా 1,50,000 కట్టాలి, కడితే దాంట్లో ఒక వాటర్ ప్యూరిఫైర్ ఇస్తారని సో ఆ ప్రాసెస్ చెప్పినప్పుడు నాకు అంకే గారు చెప్తున్నప్పుడు ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఒకటే కదా, సేమ్ ఓకే అట్లా ఉంటుంది కదా ఇలాంటి కంపెనీలు అని అనుకున్నాం. సో అనుకున్న తర్వాత నాకు ఈ ప్లాన్ అంతా నేనేం పట్టించుకోలేదు. అయినా సరే ఆయన చెప్పినప్పుడు నాకు అక్కడ ఒకటి అర్థమైందండి. అర్థమైందంటే అది నాకు తర్వాత అర్థమైంది అంకే గారు అలా ఓపికగా ఉండడానికి రీజన్ ఏంటి అని. సో నాకు అర్థమైంది ఏంటంటే వెస్టీజ్ నేర్పించంటే ఒక వ్యక్తిని ఒక మంచి విధానంలో ప్రాసెస్లోనే ఓపికగా ఉండాలి అని చెప్తుందని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం నేను ఫేస్ చేసినప్పుడు నాకు కూడా నా పైన ఉన్న అప్లైన్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాడు కదా అని అనిపించింది. సో అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. ఎస్, సో మరి ఆ రోజు నేను ఇలా బిహేవ్ చేశాను, సో తను ఇలా ఓపికగా ఉన్నాడు అంటే నాకు ఈ రోజు ఇలా సిచ్యువేషన్ ఎదురైంది ఓపికగా ఉండాలి అని. ఆ ప్రాసెస్లో మా మదర్కి కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకున్నాను, హెల్త్కి సంబంధించింది. సో వాడటం స్టార్ట్ చేసాం. ఒక 3 months వాడారండి. సో రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా రావడం జరిగింది. సో ఎందుకంటే చాలా మందికి మన ప్రొడక్ట్ పర్చేస్ చేయగానే కొని వాడంగానే అప్పుడే ఇన్స్టెంట్గా ఆ రిలీఫ్ రావాలి, ఇన్స్టెంట్గా అసలు ఏవైతే నొప్పులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో అవన్నీ తగ్గిపోవాలి, అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో మనం కావచ్చు, మనం పరిచయం చేయాలనుకున్న వ్యక్తులు కావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే నేను అలా ఆ ప్రాసెస్లో ఒక 3 months వాడేటప్పుడు సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అని తెలుసుకోవడం జరిగింది. సో ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి కొంచెం కాలక్రమేణా తగ్గుతూ అసలుకి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఎందుకంటే బయట పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అప్పుడు నేను కొంత తెలుసుకొని వీటినే కంటిన్యూ చేయడం వల్ల రిజల్ట్ వచ్చింది. అయినా సరే సో నేను జాబ్ అనే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మన మైండ్ సెట్ ఓన్లీ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి సో తర్వాత అంకే సార్ నాకు కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేసేవాడిని కాదండి. ఇక్కడ మీరు కూడా అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయకుండా ఉండొచ్చు. లేదు ఏదో ఒక కారణం చేత నేను వేరే పనిలో ఉన్నాను సార్, నేను మళ్ళీ చేస్తాను సార్, తర్వాత చేస్తాను సార్, నాకు ఇంకో బిజీగా ఉన్నాను సార్ అంటే బిజీ లేకపోయినా సరే ఇలా చెప్తూ ఉండొచ్చు. సో అలాంటి మిస్టేకే ఫస్ట్ స్టార్టింగ్లో నేను బిజీ లేకపోయినా సో నాకు అంటే అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ బిజీ ఏం కాదు. సో వర్క్ని బట్టి నేను బిజీగా ఉన్నానని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటం. అయినా సరే ఆయన పట్టు విడవని విక్రమార్కుడికి మళ్ళీ నాకు కాల్స్ చేయడం. సో పదే కాల్ చేస్తుంటే తనకి ఏది అవసరం ఉందని సో తర్వాత అయినా సరే మా బ్రదర్తో కాల్ చేయించడం. సో కాల్ చేపించి మరి ఒక్క 5 minutes టైం ఇవ్వండి మాట్లాడతాను అని చెప్పానంటే సో నేను ఆ 5 minutes మాట్లాడాను. ఎలా అయినా సరే ఒకసారి సో ఆ రోజు ఒకటే ఒక ఆలోచన అండి. సో అన్నయ్య నువ్వు ఒక్కసారి రాజమండ్రి మీటింగ్కి రా. సో మీటింగ్కి వచ్చి అసలు ఇదేంటి, ఈ కంపెనీ ఏంటి, సో ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ తీసుకొని వాడావు కాబట్టి దాని యొక్క రిజల్ట్ బాగుందని నువ్వే చెప్తున్నావు కాబట్టి సో ఒక్కసారి వచ్చి చూడు, తెలుసుకో, దాని తర్వాత నీకు నచ్చితే కంటిన్యూ చేయి, లేదంటే లేదని చెప్పిన ఒక మాట నాకు ఆ రోజు అనిపించిందండి. ఈరోజు మీకు కూడా అనిపించవచ్చు, లేదు మీకు తెలిసిన వ్యక్తులకి మీరు చెప్పేటప్పుడు ఆ ఫీల్ రావచ్చు. సో నాకు అనిపించింది ఆ రోజు ఏంటంటే మరి ఎందుకు ఇంతలా ఈ ఒక వ్యక్తి ఆడుతున్నాడు, సో మనం తెలుసుకుంటే బాగుంటుంది. అది ఏది ఏమైనా సరే సో నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా ఆ రోజు, ఏది ఏమైనా సరే తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఒక డిసిషన్ తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఆయన విజయవాడ రావటం, విజయవాడ నుంచి రాజమండ్రి రావటం, సో అక్కడ మీటింగ్కి వెళ్ళటం. ఆ మీటింగ్లో ఎంతోమంది ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్స్ ఉన్నారో, డాక్టర్స్, సో మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు వెస్టీజ్లో. సో నేను ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆరోగ్యం సో ఆదాయం రెండు సంపాదించవచ్చు అనే క్లారిటీ నాకు. ఈరోజు బయట
కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి ఒక మనిషి ఆరోగ్యం ఎలా కోల్పోతున్నాడు అనేది అక్కడ ప్రజెంటేషన్లో చూపించారు. అంటే బయట జరుగుతున్న పొల్యూషన్ కావచ్చు, తాగే వాటర్, పీల్చే గాలి కావచ్చు, మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. సో పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో ఆ విధానంలో ఒక మనిషి జీవిస్తున్నాడు. అందవలసిన పోషకాలు ఆ మనిషికి అందట్లేదు కాబట్టి ఇలాంటి కొన్ని రావడానికి మూల కారణం అవుతున్నాయి. వాటిని అధిగమించడానికి వెస్టీజ్‌లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్ చాలా బాగా ఉపయోగపడతాయి అని అక్కడ ప్రజెంటేషన్స్‌లో చెప్పినప్పుడు నాకు అప్పటి వరకు ఏమీ తెలీదు. మనమే తెలుసుకోం యాక్చువల్‌గా అయితే. కానీ నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది దేని వల్ల పోతుందని నాకు ఆ రోజు క్లారిటీ వచ్చింది. సో వచ్చినప్పుడు ఓకే. మనం ప్రొడక్ట్స్ ప్రతిరోజు మనం వాడుకోగలిగితే మనకి హెల్త్ బాగుంటదని చెప్తున్నారు అనేది నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. సో వచ్చిన తర్వాత మరి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎందుకు చేస్తున్నారు? పొజిషన్‌లో ఉన్న టీచర్స్ ఎందుకు చేస్తున్నారు? సో మరి ఇక్కడ ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక 9 లక్షలు, 8 లక్షలు తీసుకునే పర్సన్స్‌గా ఎందుకు ఉన్నారు? ఇవన్నీ కూడా నాకు అక్కడ మైండ్‌లో మెదులుతూ ఉన్నాయి. సో మెదులుతూ ఉన్న టైంలో ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ యొక్క అప్లయన్స్ గురించి, నాకు ఈ వ్యక్తి నన్ను పరిచయం చేసాడు బిజినెస్‌కి, ఈ వ్యక్తి పరిచయం చేయడం వల్ల నా పొజిషన్ ఇలా ఉంది అని చెప్పినప్పుడు నేను ఫీల్ అయ్యానండి. యెస్, మనకి ఒక వ్యక్తి ఒక ఆపర్చునిటీ పరిచయం చేశాడు. సో వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి. ఎందుకు అంటే ఈరోజు మన దగ్గర ఉన్నవాళ్ళు, మన ఇంటి పక్కల ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన బంధువులు ఎవరు ఎదుగుదల గురించి ఆలోచించరు. ఇది వాస్తవం. ఎందుకంటే నువ్వు బాగా చేయి, మంచి డబ్బులొస్తాయి. ఇది ఇలాంటి వర్క్ చేయి, ఇలా డబ్బులొస్తాయి అని చెప్పరు. ఎందుకంటే నా పక్కన ఉన్న వ్యక్తి ఒక ₹1,00,000 ఉంది. ఆ ₹1,00,000 సీక్రెట్ నాకు చెప్తే నేను ఎక్కడ ఎదిగిపోతానే అది ఆ సెల్ఫిష్ ఇది ఉంటదనమాట. సో అలాంటి విధానాలలో మన బంధువులు సైతం కూడా కోరుకోరు. అలాంటిది ఒక వ్యక్తి మన సక్సెస్ కోసం కోరుకున్నాడు అంటే నాకు అక్కడ మీటింగ్‌కెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. యెస్, ఒక వ్యక్తి మన డెవలప్‌మెంట్ గురించి అంటే ఒక మంచి విధానంలో ఉన్నాడు. మరి ఆ మంచి విధానంలో ఉన్నప్పుడు మనం ఎందుకు మంచి ఆలోచించకూడదు? మనం ఎందుకు రైట్ డిసిషన్ తీసుకోకూడదు? మనం ఎందుకు 10 మందికి చెప్పే పొజిషన్ అంటే అలాంటి ఈలో సీరియస్‌గా తీసుకోకూడదని ఆ రోజు నేను ఆలోచించాను. ఆ రోజు ఆ మీటింగ్‌లో నాకు బాగా నన్ను ఇన్‌స్పైర్ చేసిన ఒక పర్సన్ రామకోటి గారండి. ఎందుకంటే రామకోటి సార్ ఒక 70,000 ఆదాయం తీసుకుంటూ ఒక ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా ఉన్న వ్యక్తి వెస్టీజ్‌ని తీసుకున్నప్పుడు నిర్ణయం చేయాలి అని. మరి నేనెందుకు తీసుకోకూడదు అని ఆ రోజు నేను బలంగా డెసిషన్ తీసుకున్నా. నాకొచ్చే ₹13,000కే కేఎఫ్‌సీ అనే కంపెనీలో 14 గంటలు చేసినా సరే నాకొచ్చే ఆదాయం ఏదైతే ఉందో మరి నేను ఇంకొక 7 సంవత్సరాలు చేసినా కూడా అది ఒక 20,000 కంటే 30,000 కంటే ఎక్కువ వెళ్ళదు. సో మరి అలాంటప్పుడు నా టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకుంటున్నానేమో అనే ఒక ఆలోచన. మరి వెస్టీజ్‌ని టేకప్ చేసి బలంగా నిర్ణయం తీసుకొని చేస్తే ఏమవుతుందో అని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళందరూ మనకు తెలీదు. స్టేజ్ మీద డబ్బులు సంపాదిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి డబ్బులొస్తున్నాయి అని అన్నప్పుడు నాకు ఫస్ట్ డౌట్, ఇక్కడ మీ అందరికి కూడా డౌట్లుంటాయి. న్యూ పర్సన్స్ ఎవరైతే డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్‌కి ఒక చిన్న క్లారిటీ వచ్చిద్దండి. ఎందుకంటే మరి నన్ను పరిచయం చేసిన వ్యక్తికి డబ్బెంత వస్తుంది అన్న ఒక ఆలోచనతో నేను అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఒక 2 డేస్‌కో, 5 డేస్‌కో అడిగాను. సార్ మీకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది అని. ఎందుకంటే అక్కడ మన సీక్రెట్ తెలిసిపోయింది గదా! ఎందుకంటే మనం మీటింగ్‌లోకెళ్ళినప్పుడు ఆరోగ్యం ఎలా వస్తుందో తెలిసిపోయింది. డబ్బెలా వస్తుందో కూడా సీక్రెట్ తెలిసిపోయింది. సో మరి నాకు పరిచయం చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తే. మరి అతనికి డబ్బెలా ఎంతొస్తుంది అన్నది ప్రతి ఒక్కరం అడుగుతూ ఉంటాం. సో నేను కూడా అదే కోణంలో సార్‌ని అడిగాను. సార్ నాకు పంపించారు ఆయన ఒక చెక్. అప్పుడు ఆ టయానికి 18,000 ఆర్ 26,000 ఎంతో ఉంది. సో అంత ఇన్‌కమ్ చూసాం. ఓకే చాలు. ఎందుకంటే డబ్బులొస్తున్నాయి అనే దానికి ఒక నిదర్శనం. డబ్బులొస్తున్నాయా? రావట్లేదా? మరి వస్తే ఆ డబ్బుల్ని మనం ఎలా ఆలోచన. సో దాన్ని బట్టి నేను మళ్ళీ రిటర్న్ ఏదైతే వర్క్ చేసుకుంటూ ఉన్నానో అక్కడ కేఎఫ్‌సీలో మళ్ళీ ఒక 1 to 2 మంత్స్ గ్యాప్ వెళ్తే ఏంటి అని. అయినా సరే మళ్ళీ ఎంబటనే ఒక బూట్ క్యాంప్ జరిగిందండి. ఆ బూట్ క్యాంప్‌కి వెళ్ళడం జరిగింది నేను మళ్ళీ. అక్కడ దరిదాపుగా ఒక 4,000 మంది సమక్షంలో నేను అక్కడ కూర్చుంటే ఈ రోజు వరకు నేను ఆలోచించింది రాంగ్. ఎందుకు అంటే మరి వీళ్ళందరూ మనుషులే. వీళ్ళందరూ వెస్టీజ్‌లో ఉన్నారు. మంచిగా హానరింగ్ జరుగుతుంది. మంచిగా ప్రతి ఒక్కరు ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదనే ఒక్క డెసిషన్ అండి. ఆ బూట్ క్యాంప్‌కెళ్ళినప్పుడు
నేను తీసుకున్న ఒక బలమైన ఈ రోజు వరకు బ్యాక్ స్టెప్ ఎక్కడ కూడా నేను వేయలేదు. ఎందుకంటే అక్కడ బ్రాంజ్ డైరెక్టర్స్ అనే స్టేజ్ మీదకి పిలిస్తే కొన్ని వందల మంది లేచి వెళ్తున్నారు. సిల్వర్స్ అంటే కొన్ని వందల మంది లేచి వెళ్తున్నారు. నేను ఎందుకు సక్సెస్ గాను? ఆ రోజు అదే మీటింగ్‌లో మన అంకే గారు కూడా వెళ్ళారు స్టేజ్ మీదకి. మరి నా పక్కన ఉన్న వ్యక్తి ఇన్ని వేల మంది సమక్షంలో హానరింగ్ జరుగుతుందంటే మరి నాకు కూడా కదా కావాలి. ఇలా నాకు కావాలి. మరి ఆరోగ్యము కావాలి, ఆదాయము కావాలి. ఆ ఆదాయం ఎలా అయ్యుండాలి? అన్‌లిమిటెడ్‌లో అయ్యుండాలి. మరి అన్‌లిమిటెడ్‌లో ఇక్కడ సంపాదిస్తున్నారు కదా! అనే నిజం మనం తెలుసుకున్నాం. హానరింగ్ అంటే ఫేస్ 10 అంటే కొన్ని వందల మంది, వేల మంది సమక్షంలో మనల్ని గుర్తించే ఒక సంస్థ అనే ఇది ఆ రోజు నాకు అర్థమైంది. అంటే నేను ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటూ రావడం జరిగిందనమాట. అంటే నాకున్న డౌట్స్ క్లారిటీ తీసుకుంటూ, ఇంకా ఈ యొక్క కంపెనీ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటూ, నా యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఈ రోజు వరకు బ్యాక్ స్టెప్ వేయలేదు. ఆ మీటింగ్‌లో నేను అంకే గారికి ఒకటే ఇచ్చాను. 100కి 100% ఈ బిజినెస్‌ని నేను వెనక్కి తగ్గను. ఎన్ని వచ్చినా, ఏమొచ్చినా సరే అని. ఆ రోజు తీసుకున్నాను. బలంగా వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్‌కి చెప్పాను. సో, ఈ కంపెనీ ఇలా ఉంటది. ప్రొడక్ట్స్ బాగుంటాయి. హెల్త్ పరంగా బాగుంటది అని చెప్తే మంచిని ఎవరు తీసుకోరండి. ఇదే మీ టీమ్‌లో కావచ్చు. మీరు కొత్తగా స్టార్ట్ చేసిన వ్యక్తులు అయ్యుండొచ్చు. మీరు 10 మందికి చెప్తున్నప్పుడు, మీ ఫ్రెండ్స్‌కే చెప్తున్నప్పుడు, మీ బంధువులకే చెప్తున్నప్పుడు మీకు ఇలాంటివి ఎదురవుతాయి. సో, అలాంటి ఎదురైనప్పుడు మీరు ఎలా ఉండాలన్నది అండి. సో, నేను స్టార్ట్ చేసినప్పుడు అలా చెప్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్స్‌కి చెప్పాను. నా బెస్ట్ ఫ్రెండ్స్‌కి చెప్తే చాలామంది చేద్దాం, చూద్దాం, ఓకే. సో అంతే కదా! సో, ఇలాంటివి చాలా మాట్లాడారు. కొంతమంది ప్రొడక్ట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ తీసుకోమంటే మాకవద్దు. సో, కాస్ట్ ఎక్కువ అన్నారు. ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చినియనమాట. ఎందుకంటే ఒక బిర్యానీ తిందామంటే ఫ్రెండ్స్ వస్తారు. కుళ్ళు జోకులేసుకోవడానికి, సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి, ఖాళీగా కూర్చొని నవ్వుకోవడానికి చాలా మంది గుంపులు గుంపులుగా తయారవుతారు. కానీ ఒక మంచి పనిని తీసుకోవడం ఇంత కష్టమా అనిపించింది నాకు ఆ టైంలో. ఆ రోజు నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఒక వ్యక్తికి మాటిచ్చా. సో, యెస్ నేను 100% చేసి చూపిస్తా నేనేంటనేది. మరి అలాంటప్పుడు నా పైనున్న వ్యక్తి కదా నాకు ఈ అవకాశం ఇచ్చింది. సో, ఆ వ్యక్తి నెగెటివ్ ఆలోచించకుండా పాజిటివ్ వేలో వెళ్తున్నాడు. మరి ఈరోజు నేను ఫాలో అవ్వాల్సింది నన్ను రిజెక్ట్ చేసిన పర్సన్స్‌నా? లేదు నన్ను నా చెయ్యి పట్టుకొని నడిపిస్తానని చెప్తున్న పర్సన్స్‌ని ఈరోజు నేను ఒక్కటే డెసిషన్ తీసుకున్నా మళ్ళీ. ఇలా అంటున్నప్పుడు నా ఫ్రెండ్స్. యెస్ నన్ను నడిపిస్తున్న వ్యక్తితోనే నేను జర్నీ చేయాలి. నన్ను కాదనుకున్న వ్యక్తులతో కాదు అని వర్క్ చేసుకుంటూ అలాగే చుట్టుపక్కల బంధువులకి, ఇలా ఫ్రెండ్స్‌కి కొన్ని ప్రొడక్ట్స్ నేనే కొని ఆళ్ళకి నేనే ఇవ్వటం. సో, డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా అదంతా అట్లా నడిచిపోతూ వెళ్తున్న టైంలో మనల్ని మనం నిరూపించుకోవాలంటే మన ఆదాయం చాలా మంది చూడాలి. ఎందుకంటే ఈ ఈ వేలో వెళ్తున్నప్పుడు నీకెంతొస్తుంది? 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 అడిగిన వెస్టీ చేయలేదు నాతో పాటు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు కూడా అంతే అయ్యుండొచ్చు. నీకెంతొస్తుంది డబ్బు అని అడిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయడు. నిజాన్ని తెలుసుకొని స్టెప్ తీసుకోవాలి. అసలు ఏంటి అనే వాస్తవాన్ని తెలుసుకొని స్టెప్ తీసుకోవాలి. ఇలా అడుగుతూ నీకెంతొస్తుంది? నీకొస్తే చేద్దాంలే, చూద్దాంలే ఎట్లాంటివి ఉన్నాం. ఒక్కటే డెసిషన్ తీసుకున్నాం. అప్పుడు 10,000 పీవీ 5,500 పీవీ ఉన్నందుకు మీరందరూ అదృష్టవంతులు. సో, 10,000 పీవీ ఉన్న టైంలో చేసుకుంటూ జస్ట్ 2 మంత్స్‌లో ఆ 10,000 పీవీని ఆహ్, ఏమంటారంటే అయింది. సో, ఆ 10,000 పీవీ చేయడంలో మినిమమ్ నేనే ఒక 50,000 నా పర్సనల్‌గా ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయడం. ఆ ప్రొడక్ట్‌ని రీటైల్ అంటే సేల్ చేయడం. తెలిసిన కిట్‌లాగా ఒక 500 రూపీస్‌కి ఒక పర్ఫ్యూమ్ గాని ఇలాంటియి నేనే ఇవ్వటం. దాని యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం. ఇలా చాలా చేశాం. సో, ఆ విధానంలో ప్రతి ఒక్కరు యెస్ ప్రొడక్ట్ బాగుంది. యెస్ దీని కాస్ట్‌కి తగ్గట్టు ప్రొడక్ట్ ఉందని కొంతమంది మంచి పాజిటివ్ వర్డ్స్ చెప్పారు. చెప్పినప్పుడు మరి ఇది కదా కావాల్సింది. ఈ కోణంలో కొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు నాకర్థమైంది ఏంటంటే, వాడకుండా ఉన్న సెలబ్రిటీలు సైతం కొన్ని ప్రొడక్ట్‌ల గురించి చెప్పి డబ్బు సంపాదిస్తున్నప్పుడు, ఈరోజు వెస్టీజ్ కంపెనీ ద్వారా ఈరోజు ఏదైతే 300 ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ టైంకి ఆ ప్రొడక్ట్స్‌ని మన సెలబ్రిటీ లాగా ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేయగలిగితే, వాళ్ళలో నుంచి కొన్ని అంటే కొంతమంది జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు కూడా మనలా చేయొచ్చు అనే ఆలోచనతో సేల్ చేయడం స్టార్ట్ చేసామండి ఆ టైంలో. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆ ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకుని కొన్ని ప్రొడక్ట్ కూడా ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది. అయినా సరే
సో ఎందుకంటే మనం తీసుకున్న ఒక డెసిషన్ 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, 10 మందికి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది అనే ఆలోచనతో కొంతమంది అంటే ఏదో మొహమాటం కొద్దీ జాయిన్ అయ్యారు. అలా మెల్లిమెల్లిగా కొన్ని ప్రొడక్ట్స్ ఆ విధానం లేదు. నా ఫస్ట్ వెస్టిలో ఇన్‌కమ్ ఎంతంటే నేను బ్రాంజ్ డైరెక్టర్‌లో ఒక 21,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగిందండి. ఆ 21,000 ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు నాకు ఒక 2 నెలలుగా హార్ట్‌ఫుల్‌గా కష్టపడుతూ పనిచేసిన ఈ సంస్థలో వెస్టీజ్‌లో నేనెవరో తెలీదు. నా స్కిల్స్ తెలీదు. నా మాట తీరు తెలీదు. నేనెలా మాట్లాడతానో తెలీదు. అయినా సరే నా క్వాలిఫికేషన్ కూడా తెలీదు. అయినా నాకు కంపెనీ 21,000 ఎలా ఇవ్వగలిగింది? ఇలాంటి కంపెనీ నిజంగా ఉందా? సో ఏంటి దీని యొక్క గొప్పతనం ఏంటనేది ఇంకా తెలుసుకోవడం స్టార్ట్ చేశామండి. ఎందుకంటే ఈరోజు నీకొక రూ. 10,000 ఇవ్వడానికి, నీకొక రూ. 5,000 ఇవ్వడానికి, లేదు నీకున్న వచ్చే ఆదాయంతో పాటు నీకు పెంచడానికి నువ్వు చేసే పనితో పాటు నువ్వెంత వరకు చేసావు? ఎలా ఉన్నావు? నీ బిహేవియర్ ఏంటి? అనే అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు బయట జాబ్స్‌లో. ఆలోచించి వద్దా? లేదు పెంచాలి అంటే లంచాలు కూడా తీసుకుంటారు కొంతమంది. అలాంటి విధానం నుంచి అరే! ఇలా మనం హార్ట్‌ఫుల్‌గా పని చేసితే పనికి తగ్గట్టు మన యొక్క నిర్ణయించగలిగింది అంటే, ఎలాంటి విధానం లేకుండా 10వ తారీఖున అకౌంట్‌లో డబ్బులేసినప్పుడు నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ ఫ్రెండ్స్. సో, అప్పుడు నాకనిపించింది. ఇది కదా అసలు కదా గొప్ప కంపెనీ. ఇక్కడైనా పని చేయాల్సిందే, ఎక్కడైనా పని చేయాల్సిందే. అక్కడైతే ఇబ్బందిగా పని చేయాలి. ఇక్కడైతే స్వేచ్ఛగా పని చేయాలి. ఈ స్వేచ్ఛగా పనిచేసే కంపెనీలోనే కదా నేను అనుకుంది. సో, నా మైండ్ సెట్‌కి తగ్గట్టుగా నేను ఎటో హార్డ్ వర్క్ చేస్తాను. నా హార్డ్ వర్క్ తగ్గట్టుగా నాకొక మంచి కంపెనీ దొరికింది. యెస్. ఏది ఏమైనా సరే దీన్ని చూపించుకుంటా వర్క్ చేయాలి. ఈ బిజినెస్‌లోకి తీసుకురావాలి. వాళ్ళ ఆలోచన గూడా ఫస్ట్ స్టార్టింగ్ నేనెలా అయితే ఫీల్ అయ్యానో అలా ఉండొచ్చు. అయినా సరే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి అని నేను డిసిషన్ ఫ్రెండ్స్. ఎన్నో ఒడిదుడుకులు. ఎందుకు అంటే డబ్బులొచ్చినా సరే ఆ 21,000 చాలా మందికి చూపిచ్చాను. చూపిస్తే ఎన్ని నెలల నుంచి చేస్తే వచ్చిన డబ్బులు. ఇలాంటి అప్పుడు కూడా నెగెటివ్సే. కొంతమంది మన ఫ్రెండ్స్‌కి చూపిస్తే కొంతమంది నమ్మారు. ఓకే. డబ్బులొస్తాయి. వస్తున్నాయి కాబట్టి మనము చేయాలని కొంతమంది స్టార్ట్ చేశారు. చేసి వాళ్ళు కూడా కొన్ని నెగెటివ్స్ ఎందుకంటే మా అందరి ఆలోచన ఒకేలా ఉండదు కాబట్టి నేను ఆలోచించిన విధంగా నేను ఆలోచించిన డెసిషన్ బలంగా తీసుకోవడానికి అప్పుడే వాళ్ళకి రాలేదు. సో, నేనైతే వర్క్ చేస్తున్న టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. సో, చేస్తూ నాతో పాటు మెల్లిగా అంటే కొంచెం అడుగులేసుకుంటూ ఒక రూ. 13,000 ఇన్‌కమ్‌కి వచ్చాడండి వెస్టీజ్‌లో. వచ్చినా సరే ఆపర్చునిటీ వచ్చింది. రూ. 18,000 జాబ్ ఆపర్చునిటీ. నన్ను వదిలేసి ఎళ్ళిపోయాడు. అంటే అక్కడ వరకి తన మీద కొన్ని హోప్స్ పెట్టుకున్నాను. డెవలప్ చేయాలి. ఎలా అయితే అంకయ్య గారు నన్ను డెవలప్ చేయాలనుకున్నారో, నేను నా ఫ్రెండ్‌ని డెవలప్ చేయాలనుకునే మంచి విధానం వెస్టీజ్‌లోనే ఉందని, నేను అలా చేసుకుంటున్న టైంలో 18,000 సాలరీ ఇస్తున్నారు కాబట్టి, తన ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నా గురించి ఆలోచించలేదు. వదిలేసి ఎళ్ళిపోయాడు. అయినా సరే, ఇక్కడ చాలా ఫీల్ అయ్యాం. ఎందుకంటే, మరి ఇలా జరుగుతుంది. మరి ఇలాగే ఎప్పుడు జరుగుతా ఉంటే మరి అంటే మనం ఈ బిజినెస్‌లో ఎదగగలుగుతామా? ఎదగలేమా? అని మళ్ళీ కొన్ని డౌట్స్. అయినా సరే అట్లా నాకు ఆ టయానికి ఒక 3 గ్రూపులే రెడీ అయ్యున్నాయి. ఆ 3 గ్రూపుల్లో వర్క్ జరుగుతూ వచ్చాను లెవెల్‌కి రావడం జరిగింది. ఫస్ట్, సెకండ్ మంత్‌కి క్వాలిఫై అవ్వడం. థర్డ్ మంత్‌కి ఇట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ రావటం, ఆగిపోవటం. సో, అక్కడ ఆహ్, ఏంటి ఇలా మనకి సూట్ కాదేమో! మనం ఎంత మంచి ఆలోచించినా మంచిని ఎవరు తీసుకోవట్లేదు. చెడుని మాత్రమే తీసుకోగలుగుతా ఉన్నారు. మరి ఇది మనకి సూట్ కాదేమో! మన వల్ల కాదేమో అనుకున్న టైంలో మళ్ళీ ఎండ్ అవ్వడం. ఎందుకంటే పైనున్న అప్‌లైన్ మనకి ఎప్పుడు గూడా మనం ఎక్కడ పడిపోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, మన సక్సెస్ కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటారు. వాళ్ళు తినరో మనకి నా కిందున్న ఎందుకంటే డబ్బులు వాళ్ళకి రావచ్చు. కానీ డబ్బు వచ్చే విధానంలో మన యొక్క ఎదుగుదల కోరుకోవడం అనేది ఈ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. ఈ కంపెనీలో మాత్రమే. అది గొప్ప విషయమే. సో, అలాంటిది ఇలా కాదని ఎలా ఎళ్దాం? ఈ మీటింగ్‌కెళ్దాం, ఆ మీటింగ్‌కెళ్దాం, ఇలా నేర్చుకుందాం అని చెప్తుంటే యెస్. ఇంకా మనం ఎక్కడక్కడ తగ్గకూడదని ఎళ్తే డిఫరెంట్‌గా ఆలోచించానండి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఏదో ఒక వీడియో చూసాను.
వేరే వేరే ఏదో కంపెనీల గురించి ఒక వీడియో చూస్తే సోషల్ మీడియాని ఉపయోగించవచ్చు, సోషల్ మీడియాని ఉపయోగించి బిజినెస్ చేయొచ్చు అని. ఈ పాయింట్ దగ్గర ఏదైతే వర్క్ చేస్తున్న టైంలో అందరూ మనల్ని వదిలేసినా సరే ఈ బిజినెస్ని మీరు వదలకండి. ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మీరు ఈ బిజినెస్ని వదలకండి. నమ్మినా నమ్మకపోయినా, మీ బంధువులు నమ్మినా నమ్మకపోయినా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా, వెస్టీజ్ అనే ఆపర్చునిటీలో మీరు అందరూ వచ్చారు. బట్ వెస్టీజ్ని ఎప్పుడూ వదలకండి. ఎందుకు నేను ఒక చిన్న ఆలోచన చేశాను. ఎందుకు అంటే వెస్టీజ్ కంపెనీలో కొన్ని మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు ఈ బిజినెస్ని ఎవరితో అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అన్న పాయింట్ నాలో ఒక ఆలోచన క్రియేట్ చేసింది. అది అందరూ చేస్తూ ఉండొచ్చు, కానీ నాకు తగ్గట్టుగా ఆ టైంలో కొన్ని ఇన్కమ్ వచ్చినా కూడా మనం ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సోషల్ మీడియాని ఉపయోగించడం అని. ఆ సోషల్ మీడియాని ఎలా ఉపయోగించాలనే కోణంలో ఏదైతే ఫేస్బుక్లో గ్రూప్స్ అనేవి ఉంటాయి, మీరు కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి సో ఒక్కొక్కరు పెట్టుకుంటారు. సో ఏమని ఒక గౌడ గ్రూప్ అని, లేకపోతే రెడ్డిస్ గ్రూప్ అని, లేకపోతే పొలిటికల్‌గా కొన్ని గ్రూప్స్ అని, ఇట్లా బిజినెస్ గ్రూప్స్ అని, ఇట్లా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్‌లో మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అయ్యి మన యొక్క వెస్టీజ్ అనే ఆపర్చునిటీ గురించి వాళ్ళకి ఎలా తెలియజేయాలని ఒక 6,000 మంది నేను ఒక పోస్ట్‌ని పెట్టాను. అంటే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం. సో ఇలా వెస్టీజ్ ద్వారా సంపాదించుకోవచ్చు. ఒక నెలకి ₹1,00,000 పైగా సంపాదించొచ్చు. సో అని ఒక పోస్ట్ పెట్టాను. 19 మంది రియాక్ట్ అయ్యారండి ఆ గ్రూప్‌లో. ఆ 19 మంది రియాక్ట్ అయినప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ కాల్ ద్వారా, ఎందుకంటే ఇప్పటివరకు ఫేస్ టు ఫేస్ చాలా మందికి చెప్పాం. చాలా మందికి చెప్పి చూసాం. అయినా సరే కానీ ఫోన్ ద్వారా 19 మందికి చెప్తే 19 మందిలో 18 మంది రిజెక్ట్ చేశారు. మనకి ఇయన్నీ జరుగుతా ఉంటాయిలే సార్ అది ఇది అనుకుంటా. ఎందుకంటే అసలు అన్నోన్ పర్సన్స్ మనకెవరో తెలీదు. కానీ ఒక యెస్ సార్ దీని గురించి ఇంకా తెలుసుకుంటూ నేనేదైతే నా అప్లైని అడిగానో నన్ను కూడా అతను మీకెంత వస్తుంది సార్ దీంట్లో అని అడగటం, తెలుసుకోవడం, నాకు వచ్చిన ఇన్కమ్‌ని పెట్టడం అతనికి. ఓకే సార్ ఒకసారి ఎక్కడ సార్ మీ ఊరంటే రాజమండ్రి దగ్గర దొండపూడి అనే ఒక ఊరండి అని చెప్పాడండి. అంటే నాకు విజయవాడ నుంచి ఆల్మోస్ట్ 130, 150 కిలోమీటర్స్. సో అంత దూరం వెళ్ళాలి. సో వెళ్ళి అతన్ని కలవాలి, కలిసి అతనికి చెప్పాలి అని అనుకుని ఎళ్ళాను. అంత దూరం అయినా ఎళ్ళాను. నాకెవరో తెలీదు. వెళ్ళాను, కూర్చున్నాం, మాట్లాడాం. ప్లాన్ ఎక్స్ సార్ సిట్యుయేషన్ ఇలా ఉంటది అంటే, యెస్ సార్ నేను చేస్తానని అతను స్టార్ట్ చేశాడు. అతను ఇంకో పర్సన్‌ని పరిచయం చేశాడు. అతను ఇంకొక వ్యక్తుల్ని పరిచయం చేశాడు. అట్లా ఈరోజు ఆ ఏరియాలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్. వాళ్ళలో 17 మంది డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఉన్నారు. అంటే బ్రాంజ్ అండ్ అబోవ్ 17 మంది. ఒక వ్యక్తితో ఒక చిన్న ఆలోచన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తే ఈరోజు అక్కడ 300 మంది టీమ్ ఉంటే 300 మందిలో 17 మంది డైరెక్టర్స్ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి. ఒక్క చిన్న ఆలోచన మన యొక్క బిజినెస్ స్వరూపాన్ని మార్చింది ఆ టైం. ఎందుకంటే ఎవరు వదిలేసిన ఒక టీమ్‌తో అయినా సరే స్టార్ అయ్యి డౌన్ అయిపోయినా సరే అక్కడ ఆ పర్సన్‌తో మనం బిజినెస్ చేయొచ్చు అనే విధానంతో వీక్లీకి 2 టైమ్స్ ట్రైన్స్‌లో సర్వీస్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్‌ని వచ్చే విధంగా తయారు చేసుకుంటూ మీటింగ్స్ అటెండ్ చేపించుకుంటూ వెళ్తే అక్కడ ఒక మంచి అంటే ఎక్కడైతే నేను డౌన్ అయిపోతున్నా నాకు ఒక హోప్ లాగా అంటే నేను ఆలోచించిన విధానంతో ఒక మనిషిని క్రియేట్ చేసి అక్కడ సక్సెస్ అవ్వగలిగామండి. ఆ రోజు నాకు అనిపించింది. ఎందుకు అంటే ఆ రోజు నాకు అనిపించిన మీటింగ్స్‌కెళ్ళినప్పుడు చాలా మంది లీడర్స్ సక్సెస్ అయిన పీపుల్స్ చెప్తున్న మాటలు చాలా మంది ఎగతాళిగా తీసుకుంటారు. చాలా మంది చెప్తారులే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు. నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే వీళ్ళు చెప్తుంది నిజమే. నువ్వు ఓపికతో ఉండు, సక్సెస్ అయ్యేంత వరకు అని చెప్తున్నారు. సో ఓపికతో ఉండి నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలని ఇంకా నీ ఆలోచించుకుంటూ వెళ్తే సక్సెస్ నీ దగ్గరకు వస్తదని చెప్తున్నారు. సో మరి అలాంటి వ్యక్తులు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఆ రోజు నిజమయ్యాయి. ఎందుకంటే నువ్వు ఆలోచించే విధానం ఇప్పుడు మేడం గారు చెప్పారు. నువ్వు కారు స్టీరింగ్ ఇది అని. యెస్ 100% నిజమండి. ఎందుకంటే పివి లక్ష్మి మేడం ఈరోజు ఏదైతే మోటివేట్ చేస్తున్నారో లేకపోతే మెడిటేషన్ చేస్తున్నారో ఏదైతే ఉందో సో అవన్నీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో వాళ్ళు ఎదురు నుంచి నేర్చుకొని సో వాళ్ళు తీసుకున్న ఆ రిజల్ట్ ఏదైతే వాళ్ళు ఫీల్ అయిన ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందో అది వాస్తవం. అదే మనకి ఈరోజు చెప్తున్నారు. సో నాకు ఆ రోజు అర్థమైంది. యెస్ నేను కాబట్టి నాకు ఎలా బిజినెస్ వచ్చింది.
సో మరి నేను ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి? పాజిటివ్. యెస్. ఇలా నేను ఇంకా క్రియేట్ చేయొచ్చని ఈరోజు డియర్ లీడర్స్ ఏపీ మొత్తంలో అన్ని పోస్ట్ పెట్టిన కొన్ని పోస్టుల ద్వారా కొంత టీమ్ ఉంది. కానీ కొంతమంది యాక్టివ్‌లో లేరు. ఇనాక్టివ్‌లో ఉన్నారు. కొంతమంది ఎందుకంటే అదే చెప్తున్నాం కదా! కొంతమంది నమ్ముతారు. కొంతమంది నమ్మరు. కానీ ఈ మొత్తాన్ని కవర్ చేశానండి. ఆ టైంలో నాకొచ్చే 25,000 అయినా సరే, సో నాకొచ్చే ఆదాయాన్ని మించి నేను అంటే ఎక్కడికైనా వెళ్ళడం కడప దగ్గర నుంచి చిత్తూరు అన్ని ఏరియాలు, ఇటు శ్రీకాకుళం, వైజాగ్ మొత్తం అన్ని ఏరియాలు కూడా తిరిగేశాను. తిరిగేసి చెప్పడం, ఈ బిజినెస్ ప్లాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం చెప్తే ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అవ్వడం, ఒక్కొక్కళ్ళు ఆగిపోవడం ఇలా అదంతా కామన్ కాబట్టి ప్రాసెస్‌లోనే ఈరోజు నా అండర్‌లో 4 గ్రూపులు ఓన్లీ ఫేస్‌బుక్ ద్వారా నడుస్తున్న గ్రూప్సేనండి. 4 గ్రూపులు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులతో రన్ అవుతున్న టీమ్ అన్నమాట. అంటే ఆళ్ళు ఈరోజు నీ ఫ్రెండ్ చేయాలా? నీ బంధువు చేయాలా? మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అవసరం లేదు. ఎవ్వరు అవసరం లేదు. నీ ఆలోచన బలంగా ఉంటే, నువ్వు ఆలోచించగలిగితే ఈ బిజినెస్ ఎక్కడైనా చేయొచ్చన్న ఒక్క పాయింట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెస్టీజ్‌లో సక్సెస్ చేపిస్తది. సో, ఆ విధానం నాకు చాలా బాగా నచ్చి యెస్ మనం ముందుకెళ్ళాలని చేసుకుంటా ఎళ్తే ఈరోజు అరౌండ్ 2000 ఈరోజు నా హైయెస్ట్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో 68,000 అండి. 68,000 ఇన్‌కమ్ నేను తీసుకున్నాను. సో, కంపెనీ నుంచి కార్ అనేది అచీవ్ చేయడం జరిగింది. సో, కార్ ఫండ్ ద్వారా ట్రావెల్ ఫండ్ తీసుకుంటా ఉన్నాను. సో, ఆల్రెడీ లాస్ట్ మంత్ హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అయింది. ప్రెజెంట్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఈ విధానంలో ఎన్నో ఒడిదుడుకులండి 68,000 నేను చూసినప్పుడు యెస్ ఈరోజు మొదలైంది మన సక్సెస్. ఇది మనం హార్ట్‌ఫుల్‌గా పనిచేసాం. 100% నమ్మకంతో ఉన్నాం. నా అప్‌లైన్ మీద నమ్మకం పెట్టాం. ఈ విధానంలో వెళ్తున్న ప్రాసెస్‌లో రూ. 68,000 అది చిన్న అమౌంట్ కాదండి. ఎందుకంటే 7 సంవత్సరాలు పనిచేసిన ఒక జాబ్ ఫీల్డ్‌లో వచ్చింది 13,000 అయితే ఈరోజు ఈ 4 ఇయర్స్ ఏదైతే ఉందో ఈ 4 ఇయర్స్‌లో మన స్వరూపాన్నే మార్చుకున్నాం. మార్చుకునే దానితో పాటు ఒక వ్యక్తి గురించి మంచి ఆలోచన చేయడం, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండేలాగా ఆలోచించాల్సిన విధానం, సో మన స్కిల్స్, మన పద్ధతి, మన కోపం తగ్గించుకోవటం, సో ఎలా ఉండాలని మన యొక్క స్వరూపాన్ని మార్చింది వెస్టీజ్. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి. బిజినెస్ చేస్తే డబ్బొస్తది అన్నీ వస్తాయి. కానీ వెస్టీజ్ సారీ ఫ్రెండ్స్. రంగీష్ సార్ వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. క్లియర్ సార్. సో అదే సార్ ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏదైతే సో వీటన్నిటిని ఒకటే మీరు డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి. సో మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్‌లోకి ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిరోజు థాంక్స్ చెప్తూ ఉండండి. సో ఎందుకంటే ఇది చిన్న ఆ రూ. 60,000 ఏదైతే ఇన్‌కమ్ ఉందో ఆ ఇన్‌కమ్ సో నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చింది. ఎందుకంటే ఆ యొక్క ఆదాయం నా కళ్ళతో నేను ఎప్పుడు చూసేవాడిని కాదేమో. ఎందుకంటే నేను నేను రూ. 10 అంటే దాచిపెట్టింది లేదు. సో లేదు దాన్ని అంటే సంపాదించి ఇంకేదన్నా తీసుకున్నది లేదు. కానీ ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత వెస్టీజ్ చేస్తూ మన నడవడిక దగ్గర నుంచి అన్నీ మార్చుకుంటూ ఇలా ఉండాలి, ఇలా కాదు, ఇలా మాట్లాడాలి ఒక వ్యక్తితో. సో ఈ వ్యక్తిని మనం ఇలా డెవలప్ చేయాలి అనే విధానం చాలా పవర్‌ఫుల్ అండి. సో ఎందుకంటే నేను ఈరోజు మంచిని మొయ్యడం చాలా కష్టం. సో ఒక మంచి చేయాలన్న ఆలోచించడం చాలా కష్టం. సో మీరు ఈ కంపెనీలో నిలబడి చేసుకుంటూ మీరు నిలబడి ఒక 2-3-4 ఇయర్స్ నిలబడి ఉన్నారు అంటే అసలు ఇంకా మీ గురించి తర్వాత చరిత్ర మాట్లాడుతదండి. ఎందుకు అంటే ఈరోజు మనం గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే పీవీఆర్ గారి గురించి, అంకే గారి గురించి, లేకపోతే పివి లక్ష్మి మేడం గారి గురించి గాని, సునీల్ కుమార్ సార్ గురించి గాని, దొరబాబు సార్ గురించి గాని, ఆఖరికి మనకు తెలియని ఎక్కడో ఉన్న సుబ్బయ్య శెట్టి గారి గురించి గాని, లేకపోతే సిద్ధార్థ గారి గురించి గాని. ఆయన గౌతమ్ బల్లి గారి సార్ ఆలోచనలో నుంచి పుట్టింది కంపెనీ. సో అతని ఆలోచన విధానం నుంచి మనం మనం కూడా సేమ్ అలా ఆలోచిస్తున్నాం. అంటే
ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసేసారు ఆయన. సో, అది చాలా గొప్ప విషయం. సో, మీరందరూ ఉన్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకు చాలా ఒడిదుడుకులొస్తాయి. చాలా మంది మిమ్మల్ని హేళన చేసి మిమ్మల్ని వెనక్కి లాగొచ్చు. లేదు కొంత దాకా వచ్చి మిమ్మల్ని వదిలేయొచ్చు. అయినా సరే ఒకళ్ళతో కాదు మన జర్నీ. కొన్ని లక్షల మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏపీ స్టేట్‌లో 7%. ఏపీ స్టేట్‌లో 7% అంటే మీరు ఆలోచించుకోండి. ఎంటైర్ ఇండియా వ్యాప్తంగా దరిదాపుగా 8.7% అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అంటే ఈ దరిదాపుగా 7,000 మంది. అంటే 5,00,00,000 మందికి 7,00,000 మంది. అంటే అంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంది. సో, అంటే అంతమంది వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్తున్న ప్రాసెస్‌లో ఎంతో మందికి ప్లాన్స్ చెప్తాం. సో, ఆ ప్లాన్స్ చెప్పేటప్పుడు అందరూ యెస్ అనాలనే రూల్ ఏం లేదు. సో, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళుంటారు కాబట్టి, ఆళ్ళు యెస్ అనేదాకా వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం డిసైడ్ అవ్వాలి. సో, ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో అప్పుడు మనకు ఆ రిజల్ట్ వస్తదండి. ఒక 14,00,000 విలువ చేసే కారు, 14,00,000 విలువ చేసే కార్‌ని అచీవ్ చేయడం అంటే అది ఆషామాషీ విషయం కాదు. రూ. 8,000 ఇన్‌కమ్ సంపాదించడం అంటే అది ఆషామాషీ విషయం కాదు. సో, విదేశాలకెళ్ళడానికి మనకు ఒక 50,000, 1,00,000, 2,00,000 అలా ఇన్‌కమ్ అనేది చూడడం అనేది కూడా అది ఆషామాషీ విషయం కాదు. ఈరోజు ఫ్రెండ్స్ వెస్టీజ్ అనే కంపెనీ ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడ వెతుక్కున్నా కూడా ఇలాంటి కంపెనీ రాదు. ఎందుకు అంటే చాలా కంపెనీలొస్తాయి. డబ్బివ్వచ్చు. ఒక కంపెనీ ఇవ్వచ్చు. ఒక కంపెనీ నేము, ఫేమ్ కూడా ఇవ్వచ్చు. కానీ వెస్టీజ్ సిస్టమ్ వేరు. సో, ఆలోచన విధానం వేరు. సో, అలాంటి కంపెనీ మనం అన్నిటిని కలగలుపుకొని మన దగ్గరకొచ్చి ఎవరైతే ఉన్నారో దీన్ని మీరు అద్భుతమైన ఆపర్చునిటీగా తీసుకోండి. ఆపర్చునిటీగా తీసుకొని మీ యొక్క సక్సెస్ ఏదైతే ఉంటదో ఎందుకు అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను. మీ ఇంట్లో యెస్. మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది అంటే వెస్టీజ్ చేయండి. మీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్ ఉందా? యెస్. ఇంక మిగతా వాళ్ళతో మీకు అనవసరం. మీ నీ నీ డెసిషన్ అనేది అనారోగ్య సమస్యలున్నాయా? దానికి సొల్యూషన్ ఓన్లీ వెస్టీజ్. వెస్టీజ్ ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవచ్చు. మీకు నేము, ఫేము కావాలా? వెస్టీజ్ చేయండి. సో, ఒక ఇల్లు కట్టుకోవాలా? అది ₹1,00,00,000తో కడతారా? 10,00,00,000తో కడతారా? లేకపోతే 10,00,000లతోనే కడతారా? వెస్టీజ్ చేయండి. విదేశాలకెళ్ళాలా? వెస్టీజ్ చేయండి. సో, ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటదో ఆ ఆదాయం 3 తరాల వరకి ఉండాలా? వెస్టీజ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి నీ అప్‌లైన్ అవసరం లేదు. నీ ఫ్రెండ్స్ అవసరం లేదు. నీ బంధువులు ఇంకొకళ్ళ అవసరం లేదు. డెసిషన్ నీ చేతిలో ఉంది. ఎందుకంటే ఇదొక మంచి విధానం. ఇక్కడ నువ్వేం నష్టపోతున్నావు అన్నది నువ్వు తెలుసుకోవాలి. నువ్వెంత ఖర్చు పెడుతున్నావు? దానివల్ల నీకేం నష్టం జరిగిద్దని నువ్వు తెలుసుకోవాలి. అలా ఎవరైతే మీరందరూ ఒక బలమైన డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ రూపాయి కూడా వేస్ట్ కాదండి. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి మీకు తిరిగొస్తది. ఈరోజు నేను గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక 10థ్ క్లాస్ చదివిన చెప్పాలంటే ఐటీఐ అనేది కూడా సో, ఏదంటే ఓపెన్‌గా అమౌంట్ కట్టి అదొక సర్టిఫికేట్ కావాలనే దాని కోసం రాసిందే. ఈరోజు ఒక 10థ్ క్లాస్ చదివిన వ్యక్తి ఒక ₹68,000 అంటే దానికన్నా గొప్ప కంపెనీ ఇంకేది ఉండదు. ఎందుకంటే అవసరానికి బయట వాడుకుంటారు. ఇక్కడ మనం కొన్ని లక్షల మందికి అవకాశాలనిస్తూ, కొన్ని లక్షల మందికి అవకాశాలిస్తూ మన మార్గం ఉంది. దానితో పాటు మరీ ముఖ్యంగా ఇక్కడ చూడండి నేనేదైతే బలంగా నమ్మిన ఒక పాయింట్ అండి. ఆ బలంగా ఆదాయం అనేది డబ్బు సంపాదిస్తాం. కానీ ఇది ఆరోగ్యం. అది వెస్టీజ్‌లో ఉండటం గొప్ప విషయం. ఎందుకంటే నేను గత ఒకటే డెసిషన్ తీసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అది వెస్టీజ్‌తోనే సాధ్యం. ఈరోజు ఆ వెస్టీజ్‌తోనే సాధ్యమని ఎందుకు ఈరోజు మీరు చూసుకోండి డబ్బు కంటే ఎక్కువగా శరీర ఆరోగ్యం రక్షించుకోవాలి. ఎందుకంటే శరీరం ఆరోగ్యం పాడిన తర్వాత డబ్బు కూడా దాన్ని తిరిగి రక్షించదు. ఇదే వాస్తవం. మీరు ఏ పనైనా చేయొచ్చు. మీ చుట్టుపక్కల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు. కానీ ఆరోగ్యం పాడైంది అంటే ఆ కోట్లు కొన్ని లక్షలు ఎవరిని కాపాడలేవు. ఇదే వాస్తవం. ఎందుకంటే ఐసీయూలోకెళ్ళిన తర్వాత డబ్బున్నవాడైనా ఒకటే డబ్బు లేకంటే దానికి ఇంకేమీ తెలీదు. సో, అందుకోసం ఈరోజు వెస్టీలో ఏదైతే ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో మీరు పెట్టే ఒక సీఎన్సీ ఏదైతే ఉందో ఆ సీఎన్సీలో 100కి 100% ఒక 2 సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఏదో ఒక సప్లిమెంట్స్‌ని ఇస్తూ ఉండండి. నేను ఈ పాయింట్ కూడా మీకు చెప్తానండి. ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆరోగ్యం గురించి నేను మీటింగ్‌లోకెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఒక వాస్తవం అయితే నేను పర్సనల్ ఇంకొకటుందండి. అదేంటి అంటే ఈరోజు చాలామంది నన్ను మీటింగ్ చేసినప్పుడు నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇనుండొచ్చు. న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు బాగా గుర్తు చేసుకోండి.
ఇన్ ఫ్యూచర్లో ఎలా ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. ఈ రోజు కళ్ళ ముందు ఏదైతే చాలా మంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్స్. సో అది ఎవరికి అది వెస్టిలో ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తారు, యాక్షన్ చేస్తున్నారు. ఈ రోజు మన కళ్ళ ముందే సడన్ గా, అంటే అంతకుముందు స్ట్రోక్ వచ్చినట్టు స్టంట్లు వేసుకుని బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. ఇప్పుడు అది కూడా లేదండి ఛాన్స్. సడన్ గా చనిపోతున్నారు. ఏదైతే అంతకుముందు వేసుకున్న వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ఏదైతే అది రిఫ్లెక్ట్ అంటే దాని రియాక్షన్స్ ఇప్పుడు చూపిస్తా ఉన్నాయి చాలా మందిలో. ఆ రక్తం గాని అక్కటం, రక్తం చిక్కబడటం, గట్టిపడటం ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి. సో దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందు. అలాగే 26 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా సిస్టర్ చనిపోవడం జరిగింది. ఎందుకు అంటే కణాలు తక్కువ, అంటే కణాల కౌంట్ పడిపోవడం, సో రక్త కణాల కౌంట్ పడిపోవడం. సో తర్వాత తను ప్రెగ్నెన్సీగా ఉంటూ జాండీస్ అటాక్ అవడం. వాళ్ళ మీద మన నమ్మకంతో వెళ్ళినప్పుడు వాళ్ళు రక్త పరీక్షలు చేసి ఇలా ఒక గర్భిణిగా ఉన్నప్పుడు తనకు అందించాల్సినవి అన్ని కూడా అందించాలి. సో ఆ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, లేదంటే వాళ్ళని చూసుకునే ఇంట్లో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే తనని ఏమీ కాపాడలేకపోయింది. అంటే సో డాక్టర్లు చదువుకున్నవి బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది చేయి దాటిపోయినప్పుడు డాక్టర్లు సైతం కూడా ఎవరు ఏమీ చేయలేరు. ఆ రోజు మనం ముందు ఆలోచన లేదు. సో రక్త పరీక్షలు చేయించినట్టయితే ముందుగానే ఎత్తుకుండేది. కానీ అక్కడ ఏం జరిగిందంటే అప్పటికి ప్రెగ్నెన్సీగా ఉంది కాబట్టి, రక్త కణాలు తగ్గిపోయినాయి కాబట్టి ఆ జాండీస్‌గా ఏర్పడటం, లివర్‌లకి ఎఫెక్ట్ అవ్వడం, ఇలా చనిపోయి 26 ఇయర్స్ ఏజ్‌లో పోయిందండి మా సిస్టర్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఏదైతే అనారోగ్య సమస్య, ఈ హెల్త్‌ని కోల్పోవడం. సో అది నేను ఏదైతే వెళ్తున్నా నాకు చాలా బాగా అర్థమైంది. ఆరోగ్యం అనేది చాలా నిజంగా ఇంపార్టెంట్. అది అసలు నిజంగా అది ఉంటే డబ్బు అదే సంపాదించొచ్చు. మనం అసలు దాని మీదే మనం దృష్టి పెట్టకపోతే మనం ఇది చేయలేం. బాగా నచ్చింది. యెస్, నా ఇంట్లో ఈ సిట్యుయేషన్ జరిగింది. నాతో పాటు నడిచే వాళ్ళ ఇంట్లో గాని నేను ఇంకా క్రియేట్ చేయాలి, నేను ఇంకా జాయిన్ చేయాలి, నేను ఇంకా ఒక 10 మందికి లైఫ్ ఇవ్వాలనుకున్న వ్యక్తుల్లో గాని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఈ ఇండస్ట్రీయే నాకు కరెక్ట్. యెస్, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఈ ఇండస్ట్రీని నేను చూజ్ చేసుకున్నాను కాబట్టి యెస్, ఈ జర్నీ చేయాలనే ఈ బలమైన సంకల్పంతో వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో అది మీరు అందరూ ఆలోచించుకోండి. ఈ రోజు నీ పక్కన ఉన్న వ్యక్తి ఆరోగ్యం గురించి మీరు ఆలోచించగలిగితే అనుకోనివ్వండి, వాటి ముందు మీరు ఆలోచించిన విధానం చాలా గొప్పది. సో అది మీరందరూ కూడా 100కి 100% బిలీవ్ చేయండి. మీ అప్లైన్ మీకు ఏదైతే ఈ అవకాశాన్ని ఇచ్చాడో అవకాశానికి 100% వెస్టీలో మీరు సక్సెస్ అవ్వండి. మీ మంచి ఆలోచన విధానం ద్వారా 10 మంది ఆరోగ్యం అయితే ఉంటది. సో ఆ విధానంగా నా యొక్క సక్సెస్ జర్నీ అనేది స్టార్ట్. సో మీరు ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని మీ యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటారని, సో 100కి 100% మీ యొక్క అప్లైన్ మీద నమ్మకంతో మీరు ఈ వెస్టీలో అడుగులు ముందుకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. ఎందుకంటే మీ యొక్క ఆలోచన 3 తరాల ఇన్‌కమ్, మీ యొక్క ఆలోచన 10 మంది ఆరోగ్యం, మీ యొక్క ఆలోచన 10 మంది ఆదాయం, ఇవన్నీ మీ యొక్క ఆలోచన ద్వారా 10 మంది లగ్జరీ లైఫ్ మారుతది. సో ఈ విధానంలోకి ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారో ఈ రోజు జూమ్‌లోకి, సో ప్రతి ఒక్కరు బలంగా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు అంటే ఏమి ఎలా వచ్చినా సరే బ్యాక్ స్టెప్ వేయకండి. మీరు ఎక్కడికెళ్ళినా బయట పని చేయాల్సిందే. ఆ పనికి తగ్గట్టే డబ్బొస్తది. ఇక్కడ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తది. ఒక 10th క్లాస్ చదివిన వ్యక్తికి ఆ వ్యక్తికి ఒక 68,000 రావటం మీరే ఆలోచించుకోండి. మీరు ఇమాజినేషన్ చేసుకోండి. సో మీ చేతుల్లో ఎలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఉందో అని. ఆ విధానంలో అందరూ ఆలోచిస్తారని. సో థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి సో మహేష్ పీవీఆర్ గారు గాని, పివి లక్ష్మి మేడం గారు గాని, సునీల్ సార్ కానీ నా అప్లైన్ సో అంకేష్ సార్ నేను ఎప్పుడు కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్తాను. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు యూ లక్ష్మి మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ మీద అయితే నిజంగా సార్ మాటలు లేవు సార్. నిజంగా ఈ రోజు ఎవరైతే న్యూ పీపుల్ వచ్చారో, అలాగే ఎవరైతే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ గా డైరెక్టర్స్ బ్రాంజ్, సిల్వర్స్ లో ఉన్న డెసిషన్ తీసుకోకుండా ఇటుగా అటుగా ఆలోచించే వాళ్ళైతే ఈ రోజు ఒక రైట్ డెసిషన్
తీసుకుంటారండి. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ పర్సనల్ గా ఇంట్లో జరిగి షేర్ చేశారు సార్. ఇది ఒక మనిషి జీవితం. ఈ రోజు వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ, ఒక జీవితం, 3 జనరేషన్ జీవితం అండి. నిజంగా మీరు చెప్పే ప్రతిదీ కూడా మీడియాని ఎలా యూనివర్సల్ మనం కనెక్ట్ అయితే ఒక వ్యక్తినిచ్చి వాళ్ళ ద్వారా 300 పీపుల్ మీకు టీం ఇచ్చి అందులో ఇంతమందిని డైరెక్టర్స్ ఇవ్వడం, అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ ఎండింగ్ వరకు అసలు మీరు ఒక పెయిన్ తో మీరు ఎక్స్ప్లెయిన్, ఒక ట్రైనింగ్ లా కాదు, ఖచ్చితంగా మీరు చేంజ్ అవ్వండి, నేను మీ ఇంట్లో ఒక వ్యక్తిని నేను మాట్లాడుతున్నాను అనేటట్టు ఒక చాలా పెయిన్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా సూపర్ సార్. నేను చాలా అద్భుతంగా ఉంది మీ సెషన్. ఈ రోజు చాలా మెంబర్స్ కి ఒక రోల్ మోడల్ అవుతారు సార్ మీరు. ఎక్సలెంట్ గా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యి మీరు ఇంకా మంచి స్టేజ్ కి మంచిగా ఒక 5 lakhs రూపీస్ ఇన్కమ్ సంపాదించి వెళ్తారు కూడా. ఎందుకంటే మీ కసి, పట్టుదల మీ చాలా సూపర్ సార్. ఇంకా తిరిగిలేదు. మీ సెషన్ కి అయితే నా మాటలు లేవు. తప్పకుండా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా గ్రేట్ అప్లైనర్ కూడా మరి మీకోసం మాట్లాడతారు సార్. అంకిత్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గోపిరాజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సో రియల్ గా మేడం నేను చెప్పాలంటే నా Good morning, ఒక sir. టీంలో నాకు ఒక బలం అని చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక పెద్ద టీం పోయినా కూడా ఆ రోజు నేను కొంచెం కూడా భయపడలేదు, బాధపడలేదు మేడం. కారణం ఏంటంటే మనకంటూ ఒక పర్సన్ మనకు సపోర్ట్ ఉన్నారు. ఆ రోజు కూడా అంటే ఈవెన్ ఆ టీం పోయిన రోజు కూడా ఆ టీం ఇబ్బంది అంటే ఆ టైంలో కూడా నా వెంట ఉండి ఎస్ మనం చేద్దాం, మన వల్ల అవుతుంది, ఒకరు పోతే మనం ఆగేది ఏం లేదు, మనకున్న డ్రీల్ చేసుకోగలం, మన సత్తా వల్ల ఉంది అంటే ఒకటి మేడం. మనం ఆనందంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు ఎవరైనా మనం సపోర్ట్ చేస్తారు. బట్ ఎస్ సార్. మనం పెయిన్ లో ఉన్న వాళ్ళే రియల్ లీడర్స్ అని చెప్పాలి. అంటే ఆ టైంలో వచ్చే వాళ్ళే రియల్ బంధువులు అని చెప్పాలి నన్ను అడిగితే. ఎస్ సార్. సో ఆ టైంలో నాకు సపోర్ట్ ఉండి మళ్ళీ అగైన్ ఫాస్ట్ గా గ్రో అవుతున్నాం అంటే కారణం బికాస్ ఆఫ్ గోపిరాజ్ సార్. ఎందుకంటే ఆయన ఒక లీడర్ గా కాదు, ఒక బ్రదర్ గానే ఉంటారు నాకు ఎప్పుడు. సో ఎప్పుడైనా ఎందుకంటే వాస్తవం చెప్పండి యాజ్ అప్లై నేను అయినప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి నేను చాలా పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో ఎలాంటి సమయంలో మనం ఎలాగా ఉండాలి, ఎలా ట్రీట్ చేయాలి ఏంటి. సో ఎప్పుడు నాకు కమెంట్ చేస్తున్నాను ఫీల్ అవును. ఎందుకంటే 100% నేను లెర్నింగ్ జోన్ లో ఉన్నాను. సో కాబట్టి 100% ఎవరి దగ్గరైనా మనం నేర్చుకుంటే సిద్ధంగా ఉంటేనే ఎక్కడ సక్సెస్ అండి. సో నా పైన వాళ్ళు చెప్తే ఎవరు చెప్తే నేను ఎందుకు వినాలి. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ అనేది మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఎస్పెషల్లీ వెస్టేజ్ లో అయితే మనకు సూట్ కాదండి. సో ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా మనం లెర్నింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాం ఆ రోజు. సో అలాగే ఒక గ్రేట్ అంటే నా టీమ్ లో నేను ఎప్పుడు ఆయన చూసి గర్వపడుతూనే ఉంటాను. సో ఈ రోజు యాక్చువల్లీ మీరు ఒక సెక్షన్ లో విన్నారు, నేను రోజు ఆయన చూస్తుంటాను కాబట్టి ఆయన ఒక పరిస్థితులతో, ఇబ్బందులతో, సిచ్యువేషన్ తో సంబంధం ఉండదండి. చేయాలి అంటే చేయాలి అంతే. సో అలాంటి ఒక డెడికేషన్ పెట్టుకుని పని చేస్తున్నారు. ఈ రోజు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆ జాబ్ ను కూడా సునాయాసంగా వదిలేశారండి వెస్టీజ్ కోసం. సో ఎందుకు వదిలేశారు అంటే వెస్టీజ్ ని అర్థం చేసుకున్నారు ఆయన. ఎస్ నేను ఇక్కడ ఉంటా, కొంతమందికి హెల్త్ ని ఇవ్వగలను, కొంతమందికి వెల్త్ ని ఇవ్వగలను, నేను ఒక్కనే ఎందుకు ఇక్కడ ఇదే జాబ్ లో నా ఇదిని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, టైం ని వేస్ట్ చేసుకోవాలి అని ఒక డిసిషన్ ఏదైతే ఉందో చూసారా, ఆ డిసిషన్ వదిలేసేసి సార్ కావచ్చు, సార్ వాళ్ళ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కానీ సార్ యొక్క మాటకు ఎవరు కాదనకుండా ఆయనతో 100% సపోర్ట్ చేసి ఈ రోజు సార్ సక్సెస్ జర్నీ అనేది కొనసాగించడం జరుగుతుంది మేడం. అంతేకాకుండా ఇప్పుడు సార్ చెప్పారు కదా, రియల్ గా చెప్పాలంటే సార్ కి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో సార్ ఏదన్నా ఫంక్షన్ అంటే ఈవెన్ బర్త్డే పార్టీ వచ్చిన ఆయనకి సెలబ్రేట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వెస్టేజ్ లో మట్టికి వాళ్ళు ఎవరు రాలేదు మేడం. స్టిల్ ఇప్పుడు కూడా ఆయనతో పాటు కలిసి జర్నీ ఎవరు చేయలేదు. ఆయనకున్న టీం మొత్తం 100%. ఈ రోజు దొండపూడి అనే ఏరియాకి యాక్చువల్ చెప్పాలంటే లూప్ లైన్ అని చెప్పాలి మేడం. అక్కడకు ఏమైనా బస్సులు కూడా ఫ్రీక్వెంట్ గా ఉండవు, సర్వీసెస్ కూడా ఫ్రీక్వెంట్ గా ఉండవు. 100 మెంబర్స్ బిల్ చేశారంటే సార్ యొక్క కమిట్మెంట్ మీకు అర్థమై ఉండాలి. 200-250 కిలోమీటర్స్ అంటే అప్ అండ్ డౌన్ మీద వచ్చేసరికి 300-400 కిలోమీటర్స్ వస్తుంది మేడం. బైక్ మీద వెళ్ళి సర్వీస్ చేశారు.
సో అంటే సూపర్ సార్. వెస్టీజ్ ని ఫిక్స్ అయితే, వెస్టీజ్ కి మనం కనెక్ట్ అయితే మేడం. ఎస్ సార్. సో రాత్రి నేను ఒక షేక్ సవాలీ సార్ ఒక మీటింగ్ అన్నాం కదా మేడం రాత్రి. ఎస్ దాంట్లో ఎస్ సార్, ఎస్ సార్ సార్. ఒక స్లైడ్ వేశారు. అబ్దుల్ మీ యొక్క సిగ్నేచర్ అది ఆటోగ్రాఫ్ గా మారాలని ఒకటి వేశారు స్లైడ్. ఎస్ సార్. చేస్తే దానికోసం చేయాలండి వెస్టీజ్, లేకుండా అసలు వెస్టీజ్ చేయడం. ఎస్ ఈ రోజు మన జీవితం మార్చుకోవడానికి మనం వెస్టీజ్కి వచ్చాం మేడం. అంటే ప్రతి ఒక్కరం డబ్బులు సంపాదిస్తున్నాం. ఏదో ఒక వర్క్ లో 5,000, 10,000, 20,000, 30 వస్తున్నాం. బట్ అయినప్పటికీ వెస్టీజ్ అనే సిస్టమ్ కి ఎందుకు కనెక్ట్ అయ్యాం? సో డిఫరెంట్ గా ఏదో చేంజ్ చేయాలనేసి కదా. కానీ చాలా Yes, sir. మంది ఏం చేస్తున్నామంటే ఆ చేంజ్ ఏదో జాయిన్ అయ్యాం, ఇది మేము అప్లై అని చెప్పారు, మా డౌన్ అని చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అనే దానికోసం ఆలోచిస్తున్నాం. కానీ అరే మనం వచ్చిన లక్ష్యాన్ని ఎక్కడ గుర్తుపెట్టుకున్నాం మేడం? సార్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మీరు నా ఒక లైఫ్ లైన్ కావడం నాకైతే చాలా గర్వకారకం. నేనైతే 100% ఎక్కడైనా చెప్పగలను ఆ విషయాన్ని. మీరు ఉండబట్టే ఈ రోజు నేను కూడా ఈరోజు నిలబడి దాన్ని కూడా సునాయాసంగా దాటగలిగానంటే బికాస్ ఆఫ్ మీ మోటివేషన్ వల్లే, అంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్లే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా అప్లైన్ అయిన ఆన్లైన్ కదా మీరు ఆపడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, ఇలాగే మీరు చాలా మందికి మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ సార్ పార్టీ మేడం. సూపర్ సార్. ఐడియా ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. 322 మెంబర్స్ రేపు ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీ లైఫ్ లైన్స్ ని వెంట పెడతారో, వేటాడతారో, బతిమలాడతారో, బామాలతారో, తిడతారో, కొడతారు, ఖచ్చితంగా జూమ్ మీటింగ్ కి మీ లైఫ్ లైన్స్ యాడ్ చేయండి. ఈ రోజు సార్ వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ మధ్య పీవీ లేదండి, అలాగే మరి ఎలాంటి కమిట్మెంట్ లేదు, ఒక ప్రేమ, ఒక కమ్యూనికేషన్. యాక్చువల్ డౌన్ లైన్స్ లో ఉన్నారా సార్? ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్? చూడండి, ఒక డౌన్ లైన్ స్టేజ్ ఎక్కి క్రౌన్ గా సెమినార్ చేస్తే అప్లైనర్ కంట్లో వాటర్ వస్తుందండి. అది నిజంగా ఫీల్ అయితే మీకు హార్ట్ కి తెలుస్తుంది. మన వెస్టీజ్ లో తప్ప ఎక్కడ రాదండి. బయట నిజంగా డబ్బులు ఎన్ని కోట్లు పెట్టినా రాని ప్రేమ ఇదే ప్రేమ. అప్లైనర్ డౌన్ లైన్, ఒక లైఫ్ లైన్ సక్సెస్ అయితే అప్లైనర్ ఒక్కరు ఎంత ఆనందపడతారంటే మనం సక్సెస్ అవ్వడానికి మన కోసం ఆహర్నిశలు తపస్సు పడే ఏకైక వ్యక్తి ఒకరు ఉన్నారు అంటే భూ ప్రపంచంలో మన పేరెంట్స్ తర్వాత యాజ్ ఏ వాళ్ళే మన అప్లైనర్ అండి. అలాంటి హార్ట్ఫుల్ ప్రేమ అలా స్టేజ్ లో దొరుకుతుంది. అది అందరికీ తెలియజెప్పేదే ఈ జూమ్ అవనివ్వండి, పెద్ద పెద్ద సెమినార్స్ అవనివ్వండి, పెద్ద పెద్ద మీటింగ్స్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి. ఒక 21 days మీ లైఫ్ లో జూమ్ కు రావాలని కమిట్మెంట్ తీసుకుంటే 21 days లో ఏదో ఒక అద్భుతమైన ఈ రోజు జరిగిన సెషన్ ఉంది కదా, అలాంటి సెషన్ కనెక్ట్ అయితే మీతో జీవితాంతం వాళ్ళు నడవడానికి సిద్ధపడతారండి. మన వెస్టీ ఈ రోజు ఇంత అద్భుతంగా చూడండి. అసలు వీళ్ళిద్దరూ చూసారా? అసలు ఆయన సరెండర్ అయ్యారు. ఒక లైఫ్ లైన్ కి ఒక అప్లైనర్ సరెండర్ అవ్వడం విన్నారా మీరు? మీరు నా అప్లైనర్ అండి, నా లైఫ్ లైన్ కాదు అంటున్నారు. అక్కడ ఏమైనా మీకు ఈగో కనిపించిందా? ఏం లేదండి. వీళ్ళిద్దరూ ఎంత కమిట్మెంట్ మీద వెళ్తున్నారో, దట్ ఈజ్ వెస్టీజ్ అండి. ఈ ప్రేమ ఇక్కడే దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించండి. మనం పుట్టింది డబ్బు కోసమే కాదు, చాలా థింగ్స్ అనేది మన లైఫ్ లో ఉంటాయి. అది మెయిన్ ప్రేమ, కమ్యూనికేషన్ అనేది మన వెస్టీజ్ లో ఉంటుంది. లైఫ్ లైన్స్ అయితే మరి అసలు ఆ ప్రేమ ఉండాలండి. ఖచ్చితంగా పగలు ఉండకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు, ఈగోస్ అసలే ఉండకూడదు. ఖచ్చితంగా ఇంత ప్రేమ ఉంటే సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా అవుతుంది. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీద కొంచెం మీరు ఫోకస్ పెట్టండి. మేజర్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. మీతో పాటు ఒక్కరిని తీసుకొచ్చిన మన జూమ్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. మరి మీ అప్లైన్ లైఫ్ లైన్స్ కి ఎప్పుడు కూడా భగవంతుడు బ్లెస్ చేసి మీ ఇద్దరు కూడా మంచి 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని అయితే జూమ్ ద్వారా మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. సార్ మీ ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఆర్ మూవీలో హీరోస్ లో ఉన్నారు సార్ మీ ఇద్దరునా. థ్యాంక్ యూ సార్. సో అలాగే నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ విటి వరలక్ష్మి గారు. సో అలాగే ఉమా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆమె అప్లైనర్ వచ్చి మకరా సార్, రత్న మేడం. అమ్మని చాలా చాలా కోసం బాగా కష్టపడుతున్నారు ఆ సార్ వాళ్ళు. మీరు సూపర్ చెప్పారు సార్. మా కొత్త వాళ్ళకి మేము కొత్త జాయినింగ్ సార్, సూపర్ చెప్పారు
సార్ మా మేడం సారు మీకోసం 45 minutes ఎగ్జామ్ చెప్పారు కదా, సార్ చెప్పిన సెషన్ లో మీరేం డెసిషన్ తీసుకున్నారో చెప్పండి మేడం. మీ అప్లైనర్ కి మీరేం డెసిషన్ చెప్పండి. మేము ఐడియా జూమ్ తీసుకొచ్చాం సార్. నేను కూడా సార్ లాగా చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐడియా జూమ్ తీసుకొచ్చాం సార్. కొత్త నేను కూడా ఈ మంతే జాయిన్ అయ్యాను సార్. ఆరోగ్యం కోసం వచ్చాను సార్. నా ఆరోగ్యం బాగుంది. నేను కూడా వేరే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తే నేను కూడా దీంట్లో చేద్దామని ఈ మంత్ లాస్ట్ మంత్ అనుకున్నాను సార్. అసలు ఇందులో దమ్ము ఉంది, మనకి ఎందుకు భయం అని మెడిటేషన్ అసలు వెస్టేజ్ లో దమ్ము ఉంది, అంతే చాలు. మనకు ఎవరు ఏమన్నా కూడా నాకు ఎన్నో కొత్త ముడికి అట్లనే ఉంటుందా అని నాకు ఎన్నో అందరు చాలా మంది పట్టించుకోండి. నా డ్రీమ్ వచ్చేసి 1 year లో కారు 1 lakh సార్. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. 100% ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. లేకున్నా సరే ఇది మీ ఆరోగ్యం. సో దాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని మంచిగా క్లియర్ చేసుకొని చక్కగా వెస్టీజ్తో జర్నీ చేయండి. మీ అప్లైని చేయవద్దు. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అమిరాజు గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు ఈ రోజు సెషన్ లో మీరేం డెసిషన్ తీసుకున్నారు సార్? నేను డెసిషన్ తీసుకున్నాను అని మీరు సార్ వాళ్ళకి చెప్పండి షార్ట్ అండ్ స్వీట్ గా. ఎస్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగుంది సార్. అంటే మీరు అంటున్నారు కదా సార్, ఫస్ట్ సెక్ చూపించండి, సెక్ ఎంత వస్తుంది అని అంటున్నారు. అంటే మాకు కూడా అలాగే జరుగుతుంది సార్. అయితే మేము సెక్ కదండి, జీవితాలు అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని సార్. మేము ఆరోగ్యాన్ని తీసుకున్నాం సార్. మేము అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తామనేసి అనుకుంటున్నాం సార్. అయితే సార్ మీరు ఫేస్బుక్ లో పెట్టి మీరు ఇంత గ్లేటర్స్ మీరు పొందారంటే నాకు నిజంగా నేను పెడతాను సార్. నేను ఫేస్బుక్ లో నేను కూడా మీకులాగే అందరు చాలా మంది లెటర్స్ తయారు చేయాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు దుర్గా సార్, చిప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. అబ్రహాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ 100% మచ్. అవుతుంది మేడం. మీ జర్నీని ఎక్కడ ఆపకండి. సరే సార్, ఇయర్ ఎండింగ్ అలా స్టార్ అవి సార్ కార్ తీసుకోవాలి, 1 lakh తీసుకోవాలని సార్ కసిగా హస్బెండ్ చేస్తున్నాను సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. సో అలాగే జయలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. జయలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వరలక్ష్మి మేడం, మాది కిర్లంపూడి మేడం. నేను అంకిత సార్. గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఏంటంటే సార్, ఇప్పుడు సక్సెస్ ఉందో లేదో తెలియని చోట ఎంతో మన వెస్టేజ్ లో 100% సక్సెస్ ఉంది కదా సార్. ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటాం సార్. సక్సెస్ ఉన్న చోట ఒడిదుడుకులు ఎదుర్కోవడం ఇబ్బంది ఏమి సార్. ఎదుర్కొని సక్సెస్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా అవుతాం కదా సార్. ఒడిదుడుకులు ఎదుర్కొంటాం సార్. ఖచ్చితంగా ఎదుర్కొని మీ టీంలో నేను మంచి లీడర్ అవుతాను సార్. సినిమా తీసినా సార్ ఎన్నో కష్టాలు అయ్యి చూపిస్తాడు హీరోకి, కానీ లాస్ట్ ను శుభంగా చేస్తాడు కదా సార్. అంటే ఎప్పటికైనా నిజం గెలుస్తుంది, సక్సెస్ అవుతుంది, బాగుంటది అనిపించొచ్చనే సార్ కదా Yes, madam. అర్థం. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకిత్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే పూజారి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము ఫేస్ చేసాం సార్. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన వాళ్ళ ద్వారా మేము ఆలోచనతో వెళ్ళినప్పుడు మాకు చాలా రియాక్షన్ వచ్చినాయి సార్, రిజెక్షన్స్. కానీ మేము వాటిని పట్టించుకోకుండా ఎదరికెళ్తే మంచి లైఫ్ ఉంటుందని మేము వేరే వేరేగా తిరగడం. అదేవిధంగా మీరు చెప్పినట్టు కూడా మేము సోషల్ మీడియాను ఉపయోగించి కొన్ని కాంటాక్ట్స్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది సార్.
అందులో కూడా రిజెక్షన్స్ వచ్చినాయి. కానీ మేము మంచి లైఫ్ తీసుకోవాలి, ఇందులో మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక లగ్జరీ లైఫ్ అనిపించాలని పట్టుదలతో చేస్తున్నాం సార్. అదేవిధంగా నాకు కూడా సార్ నాకు ఒక డిగ్రీ స్టూడెంట్స్ పరిచయం ద్వారా అతను కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారు సార్ మా లైఫ్ లైన్. అతని ద్వారా నేను వైజాగ్లో మంచి టీం ఏర్పాటు చేశాను. ఇంత మంచి సూపర్ అవకాశం సూపర్. ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్. అలాగే చంద్ర గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. చంద్ర గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్ర అండి. నేను గుడ్ మార్నింగ్ విజయవాడ మేడం. మాట్లాడుతున్నాను. మహేష్ సిన్హా గారి టీం అండి. సార్ మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. నా టీం బిల్డ్ అయ్యేసరికి అన్నీ వస్తాయి ఉంటాయని బాగా చెప్పారు సార్. నిజంగా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం, వాళ్ళు చూసే చూపులు అవి కూడా మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. రిలేషన్ లో కూడా అందరూ నీ చెక్ ఎంత, నువ్వేం తీసుకుంటున్నావు అని అడుగుతున్నారు సార్. నిజంగా ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగా మన చెక్ చూపించి వాళ్ళని మనం ఎంత తీసుకుంటున్నామని వాళ్ళకి మాట్లాడాలని నేను కూడా నిర్ణయం తీసుకున్నాను సార్. మీరు చెప్పిన సెషన్ అయితే మోటివేషన్ గా చాలా బాగుంది సార్. మా లైఫ్ కి బాగా ఉపయోగపడుతుందని మేము బాగా నమ్ముతున్నాము. డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఈ రెండింగ్ కల్లా స్టార్ ఐ కార్డ్ తీసుకోవాలని కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను సార్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. 100% అవుతుంది మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సో మీకు తప్పకుండా. సో అలాగే వెంకటేశ్వరరావు సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అసలు మీరు చెప్పిన సెషన్ అయితే కొరకే నా కొరకే అన్నట్టుగా ఉంది సార్. మీరు నిజంగా మేడం చెప్పినట్టు మా కుటుంబ సభ్యులుగా మా కుటుంబంలో జరిగేది లేకపోతే నా జీవితంలో